బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ అనర్హతపై దాఖలైన పిటిషన్స్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. ప్రజెంట్ స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టుగా స్పష్టం చేసే ఫోటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు స్పీకర్ కు సమర్పిస్తూ ఉన్నారు. విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ వాదన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ కూడా గట్టిగా వాదించబోతోంది. పార్టీ మారినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రెండు పార్టీలు కోరుతున్నాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ కు సంబంధించి విచారణ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే స్పీకర్ ఛాంబర్లో అటు గడ్డం ప్రసాద్ విచారణ స్టార్ట్ చేయబోతున్నారు. దాని నాగేందర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్న పరిస్థితి. ఈ విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ కు సంబంధించి ఇప్పటికే 8 మందిది కూడా పూర్తయింది. ఇప్పుడు దానం నాగేందర్ ను విచారించబోతున్నారు. ఎటువంటి బిహేవియర్ అవలంబిస్తారు స్పీకర్, ఎటువంటి డెసిషన్ చెప్తారు అన్న దానికి సంబంధించి అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది విచారణ? దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించండి అంటూ అటు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు 2024 మార్చిలో. సో దానికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ఇప్పటికే కొనసాగుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకు క్లీన్ చీట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే 3 వారాల క్రితం దానం నాగేందర్కి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ నుంచి నోటీసులు వెళ్ళాయి. విచారణకు హాజరు కావాలి అంటూ కూడా కోరారు. అయితే ఆ సమయంలో కేవలం పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం తను ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నానని, తనకు సమయం కావాలంటూ కూడా కోరారు. సో ఫిబ్రవరి 18వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ కూడా మరొకసారి స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా 11 గంటలకు దానం నాగేందర్ అడ్వకేట్లు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్దారులు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఈరోజు మొదటిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పైన విచారణ జరుపుతారు. అనంతరం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ పైన కూడా స్పీకర్ విచారించనున్నారు. అయితే ఇప్పటికే గతంలో అంటే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మంది కూడా నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. కానీ దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. తన అడ్వకేట్లను మాత్రమే పంపించారు. ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం రైట్ హేమ, థ్యాంక్ యూ.